పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారము యేసు ప్రభువారు పొందిన గాయముల చేతనే మనందరం కూడా స్వస్థత పొందుకొనుచున్నాము. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ మాత్రమే కాకుండా మన గాయములకు కూడా స్వస్థత లభిస్తుంది. యేసు ప్రభువారు శిలువలో చిందించిన శ్రేష్టమైన రక్తం ద్వారా మన పాపములు క్షమించబడుతున్నాయి మరియు మనము స్వస్థత కూడా పొందుకొనుచున్నాము. కనుక మనలో ఎవరమైనా సరే అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి మనము ఆయనను స్వస్థత కోరిన ఎడల ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థతనిచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన పొందిన గాయముల చేతనే మనము స్వస్థత పొందుకొనుచున్నాము. కనుక నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన పొందిన గాయముల చేత స్వస్థతను పొందుకొని ప్రభువిచ్చే రక్షణను, ప్రభువిచ్చే ఆశీర్వాదమును మనందరం కూడా పొందుకొని మన కుటుంబాలు, బిడ్డలు, సంఘము మెండారులుగా వర్ధిల్లాలని తెలియచేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.